మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సంజయ్ రౌత్ నేతృత్వంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీలకు 50 కోట్లు ఆఫర్ చేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు. సమావేశంలో ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజుభాయ్ పాల్గొన్నారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సంజయ్ రౌత్ నేతృత్వంలో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎంపీలకు 50 కోట్లు ఆఫర్ చేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు. సమావేశంలో ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజుభాయ్ పాల్గొన్నారు. మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఢిల్లీ వేదికగా జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశం ఒకవైపు దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇటు ఆపరేషన్ టైగర్ అన్నటువంటి పేరుతో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రపై కూడా అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఉద్దవ్ థాక్రే యూబీటీ సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూనే ఉంది. కానీ ఈరోజు ఢిల్లీ వేదికగా జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశం సంజయ్ రౌత్ నిర్వహించారు. ఇందులో అంటే యూబీటీకి సంబంధించినటువంటి 9 మంది ఎంపీల్లో దాదాపు ఇప్పటికే 6 మంది ఎంపీలు అటు ఏక్నాథ్ షిండే వర్గానికి దాదాపు కొంత మంతనాలు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు వస్తూనే ఉంది. కానీ హుటాహుటిగా నిన్న రాత్రి చాలా కీలకంగా ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు నిన్న అర్ధరాత్రి ఢిల్లీ వేదికగా కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు అన్నటువంటిది ఆ సమాచారంతో ఈ రోజు ఉదయం సంజయ్ రౌత్ దాదాపు చాలా కీలకమైనటువంటి భేటీ నిర్వహించడము. ఇందులో ఒక ముగ్గురు సమావేశానికి మేము ఏక్నాథ్ షిండేతో కలవటం లేదు, కేవలము ఇటు ఉద్దవ్ థాక్రేకి మాత్రమే మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పడం మాత్రమే చాలా కీలకమైనటువంటి సమావేశం. అంతేకాకుండా 9 మంది ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక్కొక్కరికి కూడా 50 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారు. దాదాపు ఒక అడ్వాన్స్ పేమెంట్ 15 కోట్లు వీరి కొరకు ప్రత్యేకంగా ఇటు పూణే తర్వాత ప్రాంతాల్లో ఒక 3 జట్లను కూడా వాళ్ళకు అంటే ఇటు ఢిల్లీకి అంటే ఢిల్లీ వేదికగా వెళ్లేందుకు అనుకోవచ్చు, ఢిల్లీ వేదికగా ఉండేటటువంటి కీలకమైనటువంటి సమావేశాలకు దాదాపు జరిగేటటువంటి మంతనాలకు ఇటు ఫ్లైట్ జెట్లను కూడా ఉపయోగించారు అంటూ కూడా ఈ రోజు ఢిల్లీ వేదికగా చాలా కీలకమైనటువంటి సమావేశంలో రేపు జరిగేటటువంటి పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి సమావేశానికి ఎవరు కూడా హాజరు కాకపోతే అంటే సమావేశానికి గైర్హాజరు కాకపోతే వారికి సంబంధించినటువంటి స్పీకర్ కి నోటీస్ ఇచ్చే విధంగా కూడా ఆలోచిస్తామంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే ఆఫర్లతో ఏక్నాథ్ షిండే వర్గంతో టచ్ లో ఉన్నారు అన్నటువంటిది చాలా కీలకంగా కూడా అందుతున్నది. దీనికి సంబంధించింది ఏకంగా సంజయ్ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు. మరొకటి అంటే ఇక్కడ ఆదిత్య ఠాక్రేకి సంబంధించినటువంటిది 2 రోజుల క్రితంగా ఆయన పుట్టినరోజు కూడా జరిగింది. ఆ సమయంలో కూడా ఎంపీలు కూడా దాదాపు 6 మంది ఎంపీలు కూడా అటెండ్ కాలేదు అక్కడ జరిగినటువంటి చాలా మంది కీలకమైనటువంటి సమావేశానికి. కానీ కొంత దూరంగా ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ రోజు ఢిల్లీ వేదికగా సంజయ్ రౌత్ చేసినటువంటి ఆరోపణలు దాదాపు ఆఫరు ఇచ్చినటువంటిది మొత్తం అంతా కూడా ఈ రోజు రేపు 2 రోజులు చాలా కీలకంగా సమావేశాలు నిర్వహిస్తాము. రేపు ఏదైతే జరిగేటటువంటి సమావేశానికి 9 మంది ఎంపీలు ఈ సమావేశానికి అటెండ్ అవుతే దాదాపు పార్టీలో ఉన్నట్లుగా మేము భావిస్తాము. ఒకవేళ గైర్ హాజరు అవుతే కన్నా ఖచ్చితంగా వీరిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటిది. ఈ రోజు జరిగినటువంటి దానికి 3 ఎంపీలు అటెండ్ కావడము దాదాపు ఇక్కడ ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో సంజయ్ దేశ్ముఖ్, తర్వాత నగేష్ పాటికల్, ఆస్తికర్, తర్వాత ఓరంజే నింబాల్కర్, తర్వాత వాగ్చారే, తర్వాత సంజయ్ జాదవ్ వీరందరూ కూడా ఏక్నాథ్ షిండేకు టచ్ లో ఉన్నారు అన్నటువంటి వార్తలు వస్తుంది. కానీ దీనిపై ఎక్కడ కూడా ఎవరు కూడా స్పందించలేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలకు ఇటు అంటే ఉద్దవ్ ఠాక్రేకి విధేయులైనటువంటి కీలకంగా ఉన్నటువంటి అరవింద్ సావంత్, తర్వాత అనిల్ దేశాయ్, తర్వాత సంజయ్ రౌత్ వీరి ముగ్గురు కూడా జరిగేటటువంటి పరిణామాలను పర్యవేక్షిస్తూ రేపు జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశంపై ఎంపీలు సమావేశానికి అటెండ్ అవుతారా లేదా, లేకపోతే ఏ విధంగా ముందుకు న్యాయపరమైనటువంటి విధంగా వెళ్లే విధంగా కూడా వీళ్ళ ముగ్గురు చాలా కీలకంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు దగ్గరుండి మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి ముగ్గురు. థ్యాంక్ యూ కళ.